ఆమె మీ అమ్మలాగా లేదు. దూరంగా బెంచీ మీద కూర్చున్న పెద్దావిడని భర్తకి చూపిస్తూ అడిగింది జనని. ఆవిడ తన మనవడికి కాబోలు మురిపెంగా అరటిపండు తినిపిస్తోంది. అటువైపోసారి చూసి తల తిప్పుకున్నాడు. రైల్లో కిటికీ పక్కన కూర్చున్న మాధవరావు భర్తకి సెండాపివ్వడానికి వచ్చి కిటికీ పక్కన ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది జనని. అతను తన సొంత ఊళ్ళో అమ్మిన చివరి 4 ఎకరాల పొలం తాలూకు రిజిస్ట్రేషన్ పనిమీద నెల్లూరు నుంచి రాజంపేటకి వెళ్తున్నాడు. ఉదయం 10 గంటలవుతుంది. రైల్వే స్టేషన్లో పెద్దగా జనం లేరు. భర్త మొహం ప్రసన్నంగా లేకపోవడం గమనించింది జనని. ఇక మన ఊరు ఎప్పుడోగాని వెళ్లరు. రిజిస్ట్రేషన్ రేపుగదా, రాత్రికి మన ఊరెళ్ళి మనింట్లో ఉండండి అనునయంగా చెప్పింది జనని. ఆది మన ఇల్లు కాదు, అనురాధది కోపంగా అన్నాడు మాధవరావు. అనురాధ మీ చెల్లెలే గదా, ఎవరో అన్నట్టు మాట్లాడతారేం? డబుల్ కొటేషన్. ఆ బంధం అప్పుడే తెగిపోయింది. వాళ్ల పరిస్థితి బాగుండకే గదా మీ అమ్మ వాళ్లకి ఇల్లు, పొలం ఇచ్చింది. అయినా ఎవరికి ఇచ్చింది? మీ ఒక్కగానొక్క చెల్లెలికేగా. మీరు ఆ ఇంటి గడప తొక్కి 2 ఏళ్లయింది. ఆస్తి కోసం రక్తసంబంధం తెంచుకుంటామా? జనని వదల్లేదు. మాధవరావు మాట్లాడలేదు. ఓ కాకి గోడమీద కూర్చొని అవతలి ప్లాట్ఫామ్ మీద ఎవరో వదిలేసిన అన్నం ప్యాకెట్నే చూస్తోంది. దూరంగా నీడలో పడుకున్న కుక్క కాకినే గమనిస్తోంది. ఆమెకివ్వబట్టే గదా ఆ 6 ఎకరాల పొలమైనా మన కుటుంబం కింద సాగులో ఉంది. మీ నాన్న ఆ పొలాన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడ్డారు? అనురాధ ఆడమనిషైనా కాయకష్టం చేసి వ్యవసాయం చేయిస్తోంది. మన వాటా మనమేం చేశాం? బంగారం పండే మాగాని అమ్మి ఈ నగరం కొసానెక్కడో ఇళ్లస్థలాలు కొని కంపచెట్లకు తొండలకు వదిలేశాం. మాధవరావు భార్యవైపు కోపంగా చూశాడు. గోడమీద కాకి అన్నం పొట్లం దగ్గరకొచ్చి భయంగా అటూ ఇటూ చూసి తినకుండానే వెళ్లి మళ్లీ గోడమీద కూర్చుంది. కుక్క నిరాసక్తంగా తల మరోవైపు తిప్పుకుంది. రైలు కూతవేసి బయల్దేరడానికి సిద్ధపడింది. చెల్లెలిమీద కోపం పెట్టుకుని రాత్రికి ఆ నర్సింహులింట్లో పడుకోకండి. అతను ఫ్యాక్షన్ మనిషి. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలీదు. సాయంత్రం చల్లపొద్దున 2 మైళ్ళు నడిస్తే మన ఊరొస్తుంది. ఇంటికెళ్ళండి, అందరూ సంతోషిస్తారు. కదుల్తున్న రైలుతో పాటు నడుస్తూ చెప్పింది జనని. రైలు ముందుకి నడుస్తుంటే మాధవరావు జ్ఞాపకాలు వెనక్కి పరుగెత్తాయి. మాధవరావు వాళ్లది రాజంపేటకి పడమరగా 10 మైళ్ల దూరంలో చెయ్యేటిగట్టు మీది అనుంపల్లె. ఏటికిటూ అటూ ముక్కారు పండే మాగాని. తండ్రి కాంతయ్య వృత్తిరీత్యా టీచరైనా ప్రవృత్తిరీత్యా వ్యవసాయదారుడు. అనువంశికంగా వచ్చిన 12 ఎకరాల మెట్టభూమిని కాయకష్టం చేసి మాగాణిగా మార్చాడు మాధవరావు. అనురాధ ఇద్దరే సంతానం. ఇద్దరికీ తల్లి సీతమ్మే లోకం. మాధవరావు తిరుపతిలో ఏ ముగించుకుని ఉద్యోగంలో చేరిన కొత్తల్లోనే అనురాధ పెళ్లైంది. కుర్రాడికి ఆస్తిపాస్తులు అట్టే లేకపోయినా చెన్నైలో మంచి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగమని మొగ్గు చూపారు. అనురాధకి తొలిచూలు ఆడబిడ్డ. మాధవరావు పెళ్లినాటికి రెండోది తప్పటడుగులు వేస్తోంది. అంతా సవ్యంగా నడుస్తుందనుకున్నంతలో ఓ రోజున కారు ప్రమాదంలో అనురాధ భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణం పోయినంత పనైంది. చెన్నైలోని పెద్ద పెద్ద ఆసుపత్రులు, డాక్టర్ల చుట్టూ తిరిగి ఏడాదిపాటు మందులు తీసుకున్నా ఫలితం దక్కలేదు. అతనికున్న ఆ కాస్త ఆస్తి హరించుకుపోయింది. కాంతయ్య తనకు చేతనైనంతా చేశాడు. అల్లుడు పూర్తిగా మామూలు మనిషి కానేలేదు. ఉద్యోగానికి పనికిరాడన్నారు. భర్త పిల్లలతో అనురాధ పుట్టిల్లు చేరింది. కూతురి సంసారం కూలినందుకు సీతమ్మ కుంగిపోయింది. కాంతయ్య మంచం పట్టాడు. ఆపై ఆయన ఎక్కువ రోజులు బతకలేదు. ఆయన పోతూ పోతూ భార్య సలహా మీద సగం ఆస్తి కూతురికిచ్చిపోయాడు. సీతమ్మ కూడా తన పేరుతో ఉన్న పొలము ఇల్లు కూతురికే ఇచ్చింది. మొదట్లో మాధవరావు ఇవన్నీ పట్టించుకోలేదు. రానురాను వాళ్ళు వీళ్ళు అనడం మూలాన తల్లికి తనకంటే చెల్లెలంటేనే ప్రేమ ఎక్కువని, ఆమెకి అవసరానికంటే ఎక్కువ ఇచ్చిందనే అభిప్రాయానికొచ్చాడు. మొదట్లో వాదించాడు. తర్వాత తల్లి చెల్లెలితో మాట్లాడ్డం మానేశాడు. ఏడ్చి మొత్తుకోవడం తప్ప సీతమ్మ కొడుకు మనసు మార్చలేకపోయింది. మాధవరావు భార్య జనని అత్తగారి పక్షమే వహించింది. అనురాధకు వేరే జరుగుబాటులేదు. ఇవ్వడానికి ఇల్లు భూమి తప్ప తల్లి దగ్గర మరేమీ లేదు. ఎవరున్నా లేకున్నా భూమైతే కన్నతల్లిలా కడుపులో పెట్టుకు కాపాడుతుంది. భూమిని నమ్ముకుంటే అది అన్యాయం చెయ్యడు. కనీసం కలో గంజో ఇస్తుంది. మనకేం, మీకు మంచి ఉద్యోగం ఉంది ఇలా జనని ఎంత నచ్చజెప్పినా మాధవరావు తలకెక్కలేదు. మంకుపట్టులో మార్పులేదు. ఆ కోపంతోనే ఊళ్ళో తన వాటాకొచ్చిన పొలమంతా అమ్మేశాడు. మిగిలిన బాసౌతిక బంధాన్ని తెంచుకుని రావడానికి ఇప్పుడు వెళ్తున్నాడు. రైలు ఇంకా ఎండ ఉండగానే రాజంపేట చేరింది. తన ఊరెళ్లడానికిష్టపడని మాధవరావు 2 మైళ్ల ముందే నర్సింహులుంటున్న కోసూరులో బస్సు దిగిపోయాడు. ఆ రాత్రికి నర్సింహులింట్లోనే ఉండటానికి నిశ్చయించుకున్నాడు. నర్సింహులు ఇల్లు అవడానికి డాబా అయినా 4 వైపులా పెద్ద పెంకుల వసారాలున్నాయి. ముందువైపు వీధిలోకి ద్వారానికిరువైపులా పెద్ద అరుగులు.
రాత్రి భోజనం తర్వాత నర్సింహుల్తో పిచ్చాపాటీ మాట్లాడాక వీధి అరుగుమీద పక్క పరిపించుకున్నాడు మాధవరావు. ఇంట్లో పడుకోమన్నా వినలేదు. తన ప్రాంతాల గాలి పీల్చి వెన్నెల చూస్తూ నిద్రపోయి చాలా కాలమైందన్నాడు. వీధి పొడవునా చెదురుమదురుగా కలిసిపోయిన ఇళ్ళు, చెట్ల మధ్య సప్తమినాటి వెన్నెల చీకటితో నిశ్శబ్దంగా దోబూచులాడుతోంది. అప్పుడప్పుడు చల్లనిగాలి సడి చేయకుండా వీస్తోంది. తన ఊరు, తన బాల్యం, చెల్లి తను ఆడుకోవడం, తమ చిన్ని తగవులు తల్లి తీర్చడం. మాధవరావుకి ఒక్కొక్కటీ గుర్తొస్తున్నాయి. తన ఊరికి అంత దగ్గర్లో తన ఊరుగాని మరో ఊళ్ళో ఈ అరుగుమీద ఇలా ఒంటరిగా పడుకోవడం. అతనికి తెలియకుండానే ఎప్పుడో నిద్రపట్టింది. నిద్రపోతున్న మాధవరావుని ఎవరో మెల్లగా స్పృశించి నిద్రలేపినట్టయింది. కళ్ళు తెరచి చూశాడు. అంతా మసగ్గా ఉంది. రాత్రి ఏ జామో తెలియలేదు. ఎదురుగా తన కాళ్లపక్కన వీధివైపు ఎవరో ఆడమనిషి కూర్చొని ఉంది. తేరిపార చూశాడు. ఇంతలో ఎక్కడనుంచో కొంచెం వెలుతురు ఆమె మీద పడింది. ఆమె తన తల్లి సీతమ్మ. చిత్రంగా ఆ గుడ్డివెలుతుర్లోనూ ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తోంది. పుల్లంపేట నేర్చీర కట్టుకుని కొంగు భుజం చుట్టూ కప్పుకొంది. తనవైపే ఆప్యాయంగా చూస్తోంది. అదేమిటి ఇంత రాత్రివేళ ఇక్కడికొచ్చింది? ఎలా వచ్చిందసలు? అతనికంతా అయోమయంగా ఉంది. దాహంగా ఉంది. గొంతు పూడుకుపోయింది. కష్టం మీద లేచి వెనక్కి జరిగి కూర్చున్నాడు. ఏమిటిట్లా వచ్చావు? ఇంత రాత్రప్పుడు? ఎలాగో గొంతు పిగుల్చుకున్నాడు. నీకోసమే. ఇంకా నామీద కోపం పోలేదురా నాయనా? ఆమె గొంతులో ఏదో శీతల మార్దవం గడ్డకట్టిన బాధ. ఎందుకొచ్చావు? నీకు నేనంటే ఇష్టంలేదు. చెల్లెలంటేనే ఇష్టం. నా ప్రాణాలన్నీ నువ్వేరా. తల్లికి బిడ్డల్లో తేడా ఉంటుందా నాయనా? ఆమె కంఠంలో వేదన, కళ్ళు ధారగా వర్షిస్తున్నాయి. ఆమె ఇంకా ఏదేదో మాట్లాడుతోంది. సగం స్వగతంలా. ఆమె ముందుకు వంగి తన చెయ్యి పట్టుకుంది. ఆమె చెయ్యి చల్లగా ఉంది. ఆ చల్లదనం అతని ఒళ్లంతా ప్రవహించింది. అతనికి తన శరీరం లోపల ఉన్నదంతా కరిగిపోయి శూన్యమేర్పడినట్టు ఒళ్ళు తేలికైనట్టు అనిపించింది. ఇంత చిక్కిపోయినామేరా? అన్నం సరిగ్గా తింటున్నావా? ఈసారి ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె తడికళ్లలో ఉన్న ప్రేమను చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు. ఇంటికి రాకుండా ఇక్కడ పడుకున్నావేం బాబూ? ఈ నర్సింహులున్నాడే, వీడికి ముఠా కక్షలున్నాయి. వాడనుకుని నిన్నేమైనా చేస్తారేమోనని ప్రాణాలుగ్గబెట్టుకుని వచ్చినాను నాయనా. ఇంటికి రాకపోతే పోతివి. వెళ్ళి లోపల పడుకో. ఈ వేళప్పుడు ఇక్కడొద్దు. నీకు చెప్పిపోదామని వచ్చినాను నాయనా ఆందోళనగా, ఆర్తిగా చెప్పిందామె. అప్పుడప్పుడు భయంతో అటూ ఇటూ చూస్తోంది. మాధవరావు మగతలో ఉన్నవాడిలాగా తల ఊపాడు. వస్తానురా. చాలా దూరం పోవాలి. కోడలు పిల్లలు జాగ్రత్త నాయనా. వెళ్ళి లోపల పడుకో అంటూ ఆమె లేచి అరుగుదిగి పడమర దిక్కుగా నడుస్తూ వెళ్ళిపోయింది. తల్లిని ఆగమని మాధవరావు గట్టిగా అరుస్తున్నాడు. కాని గొంతులోంచి మాట బయటికి రావడంలేదు. లేచి తల్లి దగ్గరికి పరుగెత్తాలని ప్రయత్నిస్తున్నాడు. కాని చేతులు కాళ్ళు కదలటంలేదు. కళ్లల్లో నీళ్లు కారిపోతున్నాయి. బలంగా చేతుల్ని కాళ్లని విదిల్చాడు. స్తంభానికి చెయ్యి తగిలి అబ్బా అని అరిచాడు. యాస్టరిస్క్ యాస్టరిస్క్. నిద్రలో విసరగా చెయ్యి స్తంభానికి గట్టిగా తగలడంతో మాధవరావుకి మెలకువ వచ్చింది. ఒళ్లంతా సన్నగా కంపిస్తోంది. చెమటలు పట్టాయి. కాసేపు ఏమీ అర్థం కాలేదు. చెయ్యి నొప్పి తెలుస్తోంది. వీధిలో అంతా నిశ్శబ్దంగా ఉంది. వెన్నెల పలచబడింది. లేచి కూర్చున్నాడు. తల విదిలించాడు. కొంత స్పృహలోకొచ్చాడు. తన తల్లి కనిపించడం, మాట్లాడ్డం అంతా కలలో జరిగిందన్నమాట. కాని ఇంకా తల్లి ఎదురుగా కూర్చున్నట్టే ఉంది. నెమ్మదిగా స్ఫురణకొస్తోంది. తల్లి చనిపోయి 3 ఏళ్లయింది. ఆమె బాసౌతికంగా వచ్చే అవకాశమే లేదు. కాని ఎంతో బారాతికంగా జరిగినట్టుంది. ఆమె ఆత్మ వచ్చిందా? తనకలాంటి వాటిమీద నమ్మకం లేదు. రాత్రంతా ఆ విషయాలే ఆలోచిస్తూ నిద్రపోయాడు. అందుకే తల్లి కలలోకొచ్చింది. కాని అదంతా కల అంటే ఇంకా నమ్మకం కలగడంలేదు. అంత స్పష్టంగా జరిగింది. అరుగుదిగి వీధిలోకొచ్చి చూశాడు. దూరంగా వీధి చివర ఓ ముసలావిడ కర్ర పట్టుకుని నడుస్తూ వేయేస్తంది. పరుగులాంటి నడకతో వెళ్ళి చూశాడు. అక్కడెవరూ లేరు. ఇది కూడా భ్రమేనా? తిరిగి వచ్చి అరుగుమీద కూర్చున్నాడు. శరీరం వణుకు తగ్గి పూర్తి స్వాధీనంలోకి వచ్చింది. అతనిలో ఇన్నాళ్ళూ గడ్డకట్టి ఉన్న చెడు భావనలు కలలోని తల్లి స్పర్శతో కరిగి ప్రక్షాళన అయినట్టనిపించింది. తర్కానికి లొంగని మూర్ఖత్వం కలలో జారిన కన్నీటి లో కరిగింది. ముల్లును ముల్లుతోనే తీసినట్టు వృద్ధురాలవుతున్న తల్లిని తన దగ్గరుంచుకోవాల్సొస్తుందని ఇన్నేళ్లు తనే ఈ మూర్ఖత్వాన్ని పెంచి పోషించాడా? లోకం దృష్టిలో కోడళ్లకంటే కొడుకులు మంచివాళ్లుగా చలామణి అవుతున్నారు. కొన్ని నిజాలు ఎప్పుడోగాని బయటపడవు. తల్లిని ఎంత బాధపెట్టాడు? దీనికి నిష్కృతి ఉంటుందా? మాధవరావు పక్కనే ఉన్న మరచంబులోని నీళ్లు తాగాడు. నెమ్మదించిన శరీరాన్ని మళ్లీ పక్క మీదకు చేర్చాడు. అంతలో అతనికి కలలో తన తల్లి చెప్పిన చివరి మాటలు గుర్తొచ్చాయి.
భయంతో కాకపోయినా తల్లి మాటకి కట్టుబడి పక్క చుట్టుకుని వెళ్లి లోపల పడుకునే ఉద్దేశంతో వీధి తలుపు తట్టాడు. ఉదయాన్నే లేచి మొహం కడుక్కుని హాల్లో కూర్చున్న మాధవరావుకి నర్సింహులు కాఫీ తెచ్చిస్తూ, మనం రాజంపేటకు 10 గంటలకు బయల్దేరితే చాలు, 1 గంటకు రిజిస్ట్రారాఫీసులో పనైపోతుంది. నువ్వు 2 గంటల బండికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. నర్సింహులు, నువ్వేమనుకోకుండా ఉంటే ఒక మాట, నేను ఈ మిగిలిన 4 ఎకరాల భూమిని అమ్మే ఉద్దేశం మానుకున్నాను. నీ దగ్గర తీసుకున్న డబ్బంతా వాపసు ఇచ్చేస్తాను. నువ్వు కాదనకు అన్నాడు మాధవరావు నెమ్మదిగా. నర్సింహులు ఆశ్చర్యపోయి, సరే, నీ ఇష్టం. నీ మాట కాదనలేను. తల్లిలాంటి భూమిని పోగొట్టుకోవాలంటే ఎవరికైనా బాధే. అయినా మాధవ, నువ్వు టౌన్లో సెటిలైపోయినావు, రాధమ్మతో మాటల్లేవు. మీ ఊరికొచ్చేదే మానుకున్నావు. సేద్యం చెయ్యలేకేగదా అమ్మినావు. మరి ఇప్పుడు మిగిల్చుకొని ఏం చేస్తావు అన్నాడు. మా చెల్లెలికి కౌలుకిస్తాను. కౌలు డబ్బు దాని పిల్లల పేర్తోనే బ్యాంకులో వెయ్యమంటాను. నివ్వెరపోయిన నర్సింహుల్ని చూసి చిన్నగా నవ్వి మళ్ళీ అన్నాడు మాధవరావు. ఇంకో మాట, నువ్వు మరో 10,000 చేబదులుగా ఇవ్వు. ఇద్దరం రాజంపేట పోయి మా చెల్లెలికి బావకు పిల్లలకు మంచి బట్టలు తీసుకుని మా ఊరెళ్లాము.